చేసుకుందాం. పరలోకమందున తండ్రి, క్రీస్తు యేసునామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. బేతనియాకు వెళ్ళి మీ బిడ్డలైన వారిని, శిష్యులను, దైవబిడ్డలైన వారిని మీరు ఆశీర్వదించి దీవించిన దేవుడు. మీ ఆశీర్వాదము, మీ దీవెన ప్రభా సమృద్ధిగా దైవ సన్నిధిలో మాత్రమే మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఈరోజు ప్రభా బైబిల్ స్టడీ కొరకై మేము కూడి రావడం చూడు కృపకై స్తోత్రాలు. దైవ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము తప్ప మా హృదయములను పగలగొట్టి మమ్మల్ని సరిచేసి సరైన విధానం నడిపించే యంత్రము మనిషి ప్రభు ఏదియోనూ లేదు, కేవలం మీ వాక్యమే. ఈ వాక్యానికి శిరస వహించి లోబడి విధేయత చూపించిన వ్యక్తులకి గొప్ప ఆశీర్వాదం మీరు ఇచ్చిన దేవుడు ఎందుకు స్తోత్రాలు. రావాల్సిన తీసుకురండి. వచ్చిన వారి బిడ్డ స్తోత్రాలు వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగల జీవితం మాకందరికి కూడా దయచేయండి ప్రభువా. మరి నా మనుషులు రాదగిన విధంగా నా అక్కడికి వస్తారు, నా బిడ్డలేందుగా కూర్చుంటారు కానీ నా మాట వినరు అనే మాట మా జీవితంలో కాకుండా మీ మాట విని అనుసరించే వారంగా మమ్మల్ని చేయవలసి మనం చేస్తూ ప్రభువైన యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మరి చైర్లో కూర్చున్నానని నాకు గత సంవత్సరంలో యాక్సిడెంట్ అయింది. కొద్దిగా కాలు బాగాలేదు, నిలబడలేను ఎక్కువసేపు, అందుకే కూర్చోవాలి చెప్పాల్సి వచ్చింది. మరి బైబిల్ స్టడీ కొరకై దేవుడి వాక్యం ప్రతి వారము మీకు మరి దైవ సేవకులైన వారు ఏ వాక్యమును ఆధారం చేసుకుని చెప్తున్నారు చెప్పండి. ఆత్మఫలాల గురించి కదా. ఆత్మఫలాలు 9 ఫలాలు. ఈ ఆత్మఫలాల్లో ఇప్పటి వరకు ఎన్ని చెప్పాడు అన్న? సాత్వికం కదా, సాత్వికం వరకు చెప్తూ వచ్చాడు. సరే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీలకు రాసిన పత్రిక కొద్దిగా ముందుకు వచ్చి కూర్చుంటే నాకు చైర్లో కూర్చున్న కొద్దిగా అట్లా కనపడేటట్టు ఉంటుంది. దయచేసి కూర్చోనండి. 5వ అధ్యాయం 22వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అందరం చదువుదాం. ఈ వాక్యం మనకు ప్రతి వారము చదువుకుంటా ఉన్నాం. ఇది కంటో పాఠం కూడా రావాలి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనందరం చదువుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. విశ్వాసం వరకు అయిపోయింది, సాత్వికం నడుస్తూ ఉంది. మరి సాత్వికము అంటే అర్థం ఏమిటి చెప్పండి. సాత్వికము అనగా అర్థం ఏంటి? మీకు మనకు తెలిసిన భాషలో చెప్తున్నా. దీనత్వం. సాత్వికంగా సత్ ప్రవర్తన, మంచి జీవితం. అంటే ఇది హిందూ ఆ యొక్క సంస్కృతంలో పోతే మంచి జీవితం, సాత్వికము, దీనత్వం కలిగినటువంటి మంచి జీవితాన్ని మనము గుర్తిస్తుంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలుసు. సాత్వికము అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఇంకా చెప్పాలి. ఇంకెవరు గుర్తుకొస్తారు మనకు? సాత్వికము అంటే మొట్టమొదట మోషే గుర్తుకొస్తాడు. ఇంకెవరండి? మోషే చెప్పినారులే, ఇంకొకరు చెప్పండి, చెప్పాలి. తెలీదా? యేసుక్రీస్తు వారు ఎవరు? మొట్టమొదటి ఎవరు? యేసుప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయాలి, బైబిల్ తీయాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని. నేను సాత్వికుడను.
మోషేను గురించి దేవుడు చెప్పాడు, మోషే చెప్పుకుంటే కుదరదు. కానీ యేసుక్రీస్తు వారు తనను గురించి తాను చెప్పుకున్న మాట ఏంటంటే, నేను సాత్వికుడను. ఈ సాత్వికము యేసు ప్రభుకి చెల్లింది, యేసు ప్రభుకే. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు తండ్రి దేవుడు చెప్పాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు అని చెప్పాడు. అయితే కొన్ని సందర్భాల్లో మోషే కూడా దారి తప్పి మరి ఇశ్రాయేలును దూషించినట్టుగా ఆ యొక్క కానాను ప్రవేశంలోకి వెళ్ళలేకుండా పోతూ వచ్చాడు. అయితే యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన తాను చెప్పినట్లుగానే ఆ సాత్వికము అనే పదానికి అర్థంగా ఆయన దీన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనను ఆ సాత్వికం అనే పదాల నుంచి తీసివేయడానికి వీల్లేదు, అలాంటి గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు సాత్వికము గురించి మనం చూస్తే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఒక మాట అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, సాత్విక భూలోకం స్వతంత్రించుకుంటారు. అలాంటి వారు భూలోకాన్ని, సాత్వికత కలిగినటువంటి వారు కొన్ని విషయాల్లో వారు నమ్మకంగా ఉంటారు. మనకు కూడా అవసరమే కదండి. ఈ ఆత్మఫలాల్లో ఒక ఫలం లేకపోయినా కూడా, ఒక ఫలం ఉంటే ఇంకో ఫలం వద్దులే మనకు చెప్పడానికి వీళ్ళే. అన్నీ ఉంటేనే దాంట్లో పరిపూర్ణత అనేది ఉంటుంది. ఆత్మఫలాల్లో అన్నీ ఉంటేనే, ఆ అన్నీ ఉండే సమయానికి మన జీవితం కాస్త అయిపోతుంది. మన జీవితం కాస్త 9 ఫలాలు ఉండేదానికి లోకంలో ఉన్న పాప సంబంధమైన గుణాలన్నీ కూడా మనలో ఉన్నప్పుడు ఒక్క క్షణంలో చెప్పేస్తాడు, వీడు పాపి అని చెప్పేస్తాడు. అయితే 9 యొక్క ఫలాలు మనలో లేకపోతే మనము అసంపూర్ణమే, సంపూర్ణంగా ఉండలేము. ప్రేమ ఉండి సాత్వికం లేకపోతే, సాత్వికం ఉండి ప్రేమ లేకపోతే, దీర్ఘశాతం ఉండి నమ్మకత్వం లేకపోతే, నమ్మకం ఉండి దీర్ఘశాతం లేకపోతే, ఏది ఒక్కటి లేకపోయినా కూడా మనము అరాకొర వారమే గుర్తించుకోవాలి. అయితే మన జీవితంలో మనము ఊహించేది ఏంటంటే, మనం అంతా కూడా సంపూర్ణంగా ఉన్నాము అంటాం, కానీ సంపూర్ణంగా లేము. ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనము ఆయన మనల్ని చూసినప్పుడు స్కానింగ్ చేస్తే 9 ఫలాల్లో కనీసము 2 ఫలాలు 3 ఫలాలైనా సరే లేకుండా ఉండవు. 9 ఫలాలు ఉండవు ప్రియమైన వాళ్ళరా. అయితే ప్రభు మన నుంచి కోరేది ఏంటంటే, ఈ 9 ఫలాలు అవసరం. దాంట్లో మనం చూసుకుంటున్నాము సాత్వికము చాలా అవసరం. ఈ సాత్విక సంబంధమైన విషయాలు మనం గుర్తిస్తే, ఈ సాత్వికులు ఎలాగ ఉండగలరు, సాత్వికులు ఎలాగ ఉండగలరు దైవవాక్యమును మనం చదివిస్తూ ఉంటే చూడండి, మనకు తెలిసిన మాటనే సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఇక్కడ ప్రభు మోషే గురించి చెప్తున్న మాటలో మనకు అర్థమవుతా ఉంది. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ సాత్వికుడి గురించి చెబుతూ హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అపోస్తులైన పౌలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నమ్మకముగా ఉండినట్టు మోషే, ఈయన కూడా తను నియమించిన వారిని నమ్మకంగా ఉండెను. దేవుని ఇల్లంట్లో ఏమున్నాడో సాత్వికుడైనటువంటి మోషే నమ్మకమైన, ఒక సాత్వికత కలిగినటువంటి వ్యక్తి జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటంటే నమ్మకత్వము కదండి. నమ్మకత్వము మనుషుల్లో లేదు. ఈ దినాల్లో మనం అనుకుంటాం కానీ నన్ను నమ్ము, ఇప్పుడు మనం ఎవరైనా డబ్బు అప్పి అనుకో, ఒక 1000 రూపాయలు మళ్ళీ ఇస్తానంటే ఏమంటారు, నమ్మరు. ఒక్కోసారి మన యొక్క విషయాలు తెలిసి ఉంటాయి. ఒకసారి నాకు ఎవరైనా సేవకులు వేరే ఫోన్ చేశానా, అర్జెంటుగా ఒక 1000 ఇప్పుడు నేను మళ్ళీ ఇస్తాను అంటాడు. సాయంత్రం ఇచ్చేస్తాడు, సరే నేను 1000 రూపాయలు పంపిస్తాను. సాయంత్రం కాదు, సంవత్సరం కూడా అయిపోయింది 1000 రూపాయలు. ఎందుకు? నమ్మకం. మళ్ళీ రెండోసారి అడుగుతాడు, మళ్ళీ ఇస్తాడని. అనా లేదన్నా మరి లేదని చెప్పేస్తాం. ఎందుకంటే ఒకప్పుడు తాను నమ్మకంగా ఒక్క 1000 రూపాయల దగ్గర నమ్మకంగా లేడు. బైబిల్ గ్రంథంలో ఏముంది, చిన్న దాంట్లో నమ్మకం ఉన్నవాడు కదండి, పెద్ద దాంట్లో కూడా
నమ్మకం ఉంటాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే నమ్మకము లేకుండా పోవడం. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం ఉంటారేనా? 28. మీరు తమ దేవుడు యెహోవా మాట వినని వారు, లోబడనల్లని వారు. ఏం పోయిందండి? నమ్మకం. ఎవరి మీద నమ్మకం తొలగిపోయిందంటే దేవుని మీద ఉన్న నమ్మకం వాళ్ళకి తొలగిపోయింది. మనుషులను నమ్ముతారు, మనుషులను భయంకరంగా నమ్ముతారు, నమ్మి మోసపోతారు. అదే దేవుని నమ్మమంటే మాత్రము మనము నమ్మం. మానవ స్వభావం అలాంటిది, నమ్మకత్వం. ప్రియమైన వారినరా, ఈ దినాన సాత్వికత కలిగినటువంటి ఆత్మఫలాల్లో ఆ సాత్వికం మనలో ఉండాలి. సాత్వికం కలిగి జీవించాలంటే మనలో కనబడవలసింది ఏంటంటే నమ్మకత్వము. మనుషులు చూస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారనే ప్రాముఖ్యమే. నేను వాళ్ళు చూస్తే నమ్మకం ఉండాలి, వీళ్ళు చూస్తే నమ్మకం ఉండాలి కాదు. కానీ నీ దేవుడు నీ జీవితంలో నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు నువ్వు ఎంతటి నమ్మకంగా జీవించగలుగుతా ఉంటున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనుషులు చూస్తున్నారు అన్నట్లుగా మనం జీవించేది ప్రాముఖ్యం కాదు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. మనుషులు చూస్తారేమంటారు? మంచిగా సరే ఇప్పుడు బాగుంటారు, మళ్ళీ బాగాలేదంటారు. కానీ దేవుడు మాత్రము, ఎందుకంటే చివరికి మనకు ప్రతిఫలం ఇచ్చేది, తీర్పులో నిలబెట్టేది, మనల్ని చూసేది ఎవరంటే దేవుడు. కాబట్టి ఆ దేవునికి మన జీవితం ఎలా ఉండాలి? నమ్మకమైన వారంగా ఉండాలి. కాబట్టి మోషే సాత్వికుడుగా ఉన్నాడు. రెండోదిగా ఎలా ఉన్నాడంటే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇది మనుషులు నిన్ను నమ్మలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే నేను నమ్మకత్వము లేదు. మనుషులు నమ్మలేకపోతున్నారు, మనుషులే భూలోకంలో నిన్ను నమ్మలేకపోవడం అంటే అర్థం ఏంటి? ఆ నమ్మకత్వంకు తగ్గట్టుగా మన జీవితాలు లేవని ఆలోచించాలి. అలాగా నమ్మకంగా జీవించలేకపోతుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడి కార్యాలలో మనము నమ్మకంగా ఉంటున్నామా? ఆ నమ్మకత్వము దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉన్నాడు. ఎవరో నమ్మకంగా లేరు, వారున్నారా వీరున్నారా, మరి అక్కడ వాళ్ళు అంటున్నారు కదా, వీళ్ళు అంటున్నారు కదా, మరి నేను జీవిస్తే ఏమిటి, అది ప్రాముఖ్యం కాదు. అలాగనుకుంటే మనం మోసపోతాం. ప్రియమైన వారు, లోకమంతా కూడా వ్యతిరేకంగా ఉన్నా, లోకమంతా కూడా అపనమ్మకంగా ఉన్నా, లోకమంతా కూడా దేవుడికి విరోధంగా ఉన్నా, మనము ఆయన దృష్టిలో నమ్మకంగా కనబడడానికి మనం ఏం చేయాలంటే కనబడాలి. అది చాలా ప్రాముఖ్యమే. ఇది దేవుని సన్నిధిలో నమ్మకం మనము ఉందా పోయిందా? నమ్మకం అంటే ప్రజలైన వారు, దేవుడు చూస్తాడు ఈ వ్యక్తి ఎలాగ జీవిస్తున్నాడు, ఎలాగ ఉన్నాడు. ఓ మాట చూస్తే నెహెమ్యా గ్రంథంలో 7వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం ఉండారేనా? నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. హనన్య నమ్మకమైన వాడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తి. హనన్య ఎవరండి? నమ్మకమైన వాడు. నెహెమ్యా కాలంలో మనం చూస్తూ ఉంటే కోటకు అధిపతి అయినటువంటి వ్యక్తిని గురించి హనన్యాను అధిపతిగా నియమించినప్పుడు ఇచ్చితిని. ఎందుకంటే ఒక నమ్మకమైన వ్యక్తి ఒక పనిని జరిగించగలడు. ఒక నమ్మకమైన వ్యక్తి ఆ కోటకు అధిపతిగా ఇచ్చినప్పుడు ఆ అధిపతిగా ఉన్న వ్యక్తి తన నమ్మకత్వాన్ని బయలుపరచాలి. తనకి ఇవ్వబడినటువంటి పని కానీ, ఏదైనా సరే అప్పచెప్పినటువంటి అధికారం కానీ, లేకపోతే ఏది అప్పచెప్పినా నమ్మకముగా దాంట్లో మనము జీవించాలా. అపనమ్మకం అయితే కనబడితే ప్రియమైన వాళ్ళకి ఎంత నష్టం అంటే అంత నష్టం. ఎందుకంటే నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఈ దినాల్లో ఎవరు చూసినా నమ్మడానికి వీలు లేనంతగా ఉంది. నమ్మడానికి మనం అనుకుంటాం ఏమంటే, నన్ను నమ్మచ్చు కదా, నా మీద నమ్మకం లేదా, నేను నమ్మకమైన వాడిని కాదా అని అంటాం. మనం చెప్పుకోవడం కాదు, మనల గురించి మనం చెప్పుకోవడం కాదు, నమ్మకమైన వాడు. ఇతరులు ఈ వ్యక్తి నమ్మకమైన వాడు, ఒక పని లేకపోతే ఒక బాధ్యత, ఒక కార్యమును నెరవేర్తించడానికి కొరకై నమ్మకమైన వాడు. మా దగ్గర దేవుని పనులు జరుగుతూ, మందిర పనులు జరుగుతూ ఉంటే మరి నెలకంతటి కూడా ఒకరిద్దరిని మేము దేవుని పనిలో అంటే శుభ్రం చేసి పెట్టడానికి ఉపయోగిస్తాం. మరి నెలంతా కూడా భోజనం చేయడానికి ఒక 2 సిస్టర్స్ నియమిస్తాం.
నమ్మకంగా చెప్తాం ఏమనంటే 7:30 8 కల్లా దేవుని మందిరం శుభ్రం అయిపోవాలా, 8 కల్లా అయిపోవాలా, మీరు ఏం చేస్తారో తెలీదు అని నమ్మకంగా అప్పచెప్తే ఒకరేం చేస్తారంటే 9:30కు వస్తారు. 9:30కు వచ్చి అప్పుడు తాళాలు అడుగుతారు దేవుని మందిరం శుభ్రం చేస్తామని. ఒకరైతే 9:45కు. ప్రియమైన వారినరా, మనము అందరికంటే ముందుగా నమ్మకంగా మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము దేవుని దీవెన పొందుతాం. మనుషులు చూస్తున్నాడు అని కాదు. ఈ దినాల్లో మనుషులుగా అలాగ తయారవుతూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళని గుర్తించుకుందాం. ఒక సాత్వికుడైన వ్యక్తి దేవుని సన్నిధిలో ఎలా ఉంటాడంటే నమ్మకత్వం. అది దేశంలో కూడా చూడండి. 101వ కీర్తన 6వ వచనంలో చూస్తే 101 కీర్తన గ్రంథ ఆయన సన్నిధిలో నిలబడాలంటే భూలోకంలోనే ఒక నమ్మకత్వం అవసరం. అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నుంచి నిలబడాలంటే 101వ కీర్తన 6వ వచనం చదవండి ఎవరైనా. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను. దేశములో నమ్మకస్తులైన వారు. ఇది నానా నీవు నేను నమ్మకస్తుగా ఉన్నావా? వింటున్నావు, వాక్యం పోతున్నావు, ఎన్ని వాక్యాలు విన్నామో, ఎంత వాక్యం చూసినామో, ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినామో కదండి, ఎంత వాక్యం చదువుకున్నామో, కానీ నమ్మకత్వము దేవుని సన్నిధిలో ఉందా? మన గురించి విశ్వాసులైన వారు, లేదా పెద్దలైన వారు, దైవసేవకులైన వారు, ఈ వ్యక్తి నమ్మకమైన వ్యక్తి. ఒక్కోసారి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళ కోసము పిల్లగాడి పెళ్ళిళ్ళ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు అడుగుతారు అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి తరపున వాళ్ళు. ఆ వ్యక్తి మంచిగా నమ్మకంగా ప్రార్థనకు వస్తారు. మొట్టమొదటిగా అడిగేది ఏం చెప్పండి? ప్రార్థనకు వస్తాడా అంటారు. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా. ఇప్పుడు అసలు మందిరానికి కూడా కనపడరు వాళ్ళు. కానీ ఏమని చెప్పాలా చెప్పండి? అబద్ధం చెప్పాలి. చెప్పకపోతే అయిపోతాడు, పాస్టర్ అయిపోతాడు, పెద్దలు అయిపోతాడు. నమ్మకంగా రాడండి, అసలు ప్రార్థనకే రాడు అన్నామనుకో. చూడండి మా పిల్లలు మేము వస్తూ ఉంటే మా పిల్లలు రాలేదని అరే ఉన్నది ఉన్నట్టు చెబితే తప్పు. ప్రియమైన వారి అలాంటి యొక్క స్థితులు ఈ దినాల్లో ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని ఎదుట నిలబడాలన్నా, దైవ సన్నిధిలో నిలబడాలన్నా నీ నమ్మకత్వమే, మన నమ్మకత్వమే కారణం. ఇది మొట్టమొదటి చూస్తుంటున్న సాత్వికుల యొక్క ఉండవలసిన గుణలక్షణాల్లో మొట్టమొదటిది ఏంటి? నమ్మకత్వము. రెండవదిగా ప్రభు అయిన దేవుడు చెప్పాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. దీన మనస్సు గలవాడను మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఈ యొక్క సాత్వికత అనేటువంటి విషయంలో గుర్తిస్తే ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి ఎవరా. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. ఆదుకొను నా సేవకుడు ప్రియుడు, కనపరచును, అరవడు, కేకలు వేయడు, అరువాడు, తన కంఠస్వరం ఏం చేయడంటండి విడువడు. దానికి సంబంధం ఏంటి అని మనం ఆలోచిస్తే, నమ్మకత్వము కలిగినటువంటి ఆ ప్రభు నేను నమ్మకమైన వాడను, దీన మనసు కలిగిన వాడని ఆయన అరవడు, కేకలు వేయడంటే తన నోటిని, తన నాలుకను భద్రంగా ఉంచుకున్నటువంటి వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి ఒక మాట చూస్తే సామెతల గ్రంథం 25వ అధ్యాయం. ఈ మాటలకి మనం ఆలోచించగలిగితే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనం చదవండి ఎవరైనా. 25:10 దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నిలగొట్టడం. ఇంకో చూడండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. 15:4 సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలతుండి అడల ఆత్మకు భంగం కలుగు. సాత్వికత అనే దాని గుర్తి సాత్వికులైన వారు తమ నాలుకను స్వాధీనంలో ఉంచుకునేవారు. కేవలం నమ్మకమైన వారే కాదు,
స్వాధీనం, నాలుకను స్వాధీనం అంటే మన మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా అనేది మనం గుర్తించుకోవాలి. ఏ మాట? ఒక్కోసారి మనము దూషిస్తూ ఉంటాము, మాటల్లో చాలా రకాలు ఉన్నాయి. దూషణ చేస్తూ ఉంటాము, ఇతరులను పరిహాసం చేస్తూ ఉంటాము, లేకపోతే ఇతరుల మీద అబద్ధాలు చెప్తూ ఉంటాము. ఎన్నెన్నో మనము మన నాలుక ద్వారా చేస్తూనే ఉంటాం. అయితే నాలుక అనేటువంటి విషయాలు గుర్తిస్తే మన మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట ఇది ఏమిటి? సాత్వికత కలిగినటువంటి వ్యక్తి ఒక ప్రమాణాన్ని గుర్తిస్తూ ఉంది. మనము మన నాలుకతో ప్రమాణం చేసుకుంటున్నాం. చూడండి, ఒక మాట ఉంది మత్తయి సువార్త దేవుని వాక్యంలో నుండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 33వ వచనం చదవంటారేనా? మత్తయి సువార్త 5. నీవు అప్రమాణము చేయక ప్రభువునకు చెల్లింపవలన పురుగులతో చెప్పమాట విన్నారు కదా. ఒట్టు పెట్టకూడదు. చాలా ఒట్టు పెట్టుకోవద్దు, ఎంత మాత్రం కూడా ఒట్టు పెట్టకూడదు. అది కాబట్టి 37వ వచనం, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఎండబలను, వీటికి మించినది దుష్టు నుండి పుట్టునది. ఇది సాత్వికమైన వ్యక్తి జీవితంలో మాట నెరవేర్చడము. మన నాలుకతో అంటే మనం ప్రమాణం చేసినామనుకోండి, ఆ ప్రమాణానికి తగ్గట్టుగా మన జీవితాలు ఉండాలి. ఒక సాత్వికుడు ఏం చేస్తాడంటే తన మాటను తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. తాను చెప్పింది నెరవేర్చడానికి ఇష్టపడతాడు. అది ఎంతదైనా సరే, బైబిల్ గ్రంథంలో చెప్పబడింది మాట అంటే నష్టం కలిగినా సరే ఒక వ్యక్తి మాట తప్పడంటే. చూడండి, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం, కీర్తనలు గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. కీర్తన గ్రంథం సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన మాట చూడండి, సాత్వికత కలిగినటువంటి వ్యక్తి మాటను నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడు. మనము ఒక మాటను చెప్పినామనుకో, నా మాట మీద నమ్మకం లేదా, అదేనా, నా మీద నమ్మకం లేదా, నా మాట మీద నమ్మకం లేదా అంటాను. కానీ మాట చెబుతామే కానీ ఆ మాటను మనం ఎంత మాత్రం కూడా నేను లోక సంబంధంగా ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు నువ్వు ఇది చెప్పినావు కదా, ఇలాగ చేస్తున్నావు, ఇలాగ చేసావా అని మనం అడుగుతాం. చేయలేకపోవచ్చు. కానీ లోకంలో చేయలేకపోయినావు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఇచ్చిన మాటను నువ్వేం చేయాలా? నెరవేర్చాలి. మాట ఇచ్చినప్పుడు ఆ మాటను నెరవేర్చేవారంగా, ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణాన్ని నెరవేర్చేవారంగా. కష్టం వస్తుంది, మనం చేసిన ప్రమాణానికి కష్టం వస్తుంది. చూడండి, మనకు ఇంకా ఒక నెలలో 31st నైట్ వస్తుంది. మనము ఎన్నో ప్రమాణాలు చేసుకున్నాం కదండి. ఈ సంవత్సరంలో ప్రమాణాలు చేసుకుని అందరూ చేసుకున్నారా? ఈ సంవత్సరంలో 31st నైట్కి మనం ఏం చేసాం చెప్పండి? ప్రమాణం చేసుకోలే? ఎవరు చేసుకోలేదా ప్రమాణాలు? మన నోట్లోంచి చేసేదా ప్రమాణం చేశాం కదా. చేసినాము. ఎన్ని ప్రమాణాలు చేసి ఉంటాము? ఏమని మన మనసులో నుంచి ఏ ప్రమాణాలు బయటకు వచ్చి ఉంటాయి? మీరే ఆలోచించుకోండి. ఎన్ని ప్రమాణాలు చేసినారు? 1, 2, 5, 10? ఈ ప్రమాణాలన్నింటినీ ఒకసారి గుర్తిస్తే ఒక్క ప్రమాణమైనా సరే, ఒక్కటైనా సరే నెరవేర్చామా? ఒక్క ప్రమాణం మన నోటి నుంచి వచ్చే మాట, ప్రభా నేను ఇలాగ జీవిస్తాను, ఈ రోజు నుంచి నీ కొరకు జీవించడానికి ఈ కార్యంలో ఉంటాను, నష్టమైనా సరే ఆ ప్రమాణం నెరవేరుస్తాను అని ఒక్క మాట అయినా సరే మనం నెరవేర్చామా? ప్రియమైన వారిలారా, మనం మాట ఇస్తున్నామే కానీ మాటకు తగ్గట్టుగా మనము నిలబడలేకపోతున్నాం. మానవ స్వభావం. మాట ఇస్తాము, మాటకు తగ్గట్టుగా మనం జీవించలేము. సాత్విక సంబంధమైన వ్యక్తులు తమ నోటి విషయంలో జాగ్రత్తగా, ప్రమాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాణం చేసుకున్నావా ప్రభు దగ్గర? ఏ ప్రమాణం చేసినావు? నీ నోటి నుంచి వచ్చిన మాటను నెరవేర్చాలి. అది ఏదైనా సరే ఆ మాటను నువ్వు మరి ఒక్కసారి చెప్పిన తర్వాత ఆ మాట చివరి వరకు కూడా, నీ జీవిత చివరి వరకు కూడా దాన్ని నెరవేర్చడానికి సిద్ధమైన వాడుగా ఉండాలి. ఒకవేళ ఆ మాటలో మనం తప్పిపోయినామనుకో, అప్రమాణికుడు ప్రమాణం చేసినాడు. కానీ చాలామంది దైవ గ్రంథంలో ప్రమాణాలు చేసి మళ్ళీ తప్పిపోయిన వారు ఉన్నారు. అర్థమైందా మీకు? ప్రమాణాలు చేసి
తప్పైనా. ఒక మాట మనం చూస్తే సౌలు గురించి మనకు తెలుసు. సౌలు దావీదు విషయంలో తప్పు చేస్తూ ఉన్నాడు, అన్యాయంగా దావీదును తరుగుతూ ఉన్నాడు. దావీదు ఏ తప్పు చేయలేదు సౌలు విషయంలో, కానీ తరుగుతూ ఉన్నాడు. దావీదు గురించి మరి యోనాతాను పక్షాన మాట్లాడడానికి వచ్చాడు. ఏమయ్యా నాయన, ఊరికి ఎందుకు దావీదు తరుగుతున్నాడు, నీ ఇడలో ఏమైనా తప్పు చేశాడా అంటే ఏం లేదులే అంటాడు. సరే, నువ్వు ఊరికే తప్పు చేసి ఆ వ్యక్తిని చంపి అన్యాయంగా నిర్దోషంగా ప్రాణాన్ని నువ్వు తీస్తావు, అలా చేయొద్దంటే సరే నేను చంపను అంటాడు. అర్థమైందా మీకు? నేను చంపను అంటాడు. అనిన తర్వాత మరి దావీదుని తీసుకొస్తాడు యోనాతాను పోయి, దావీదా మా నాయన నేను చంపను అన్నాడు, నీకేం భయం లేదు రా అంటాడు. వచ్చిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ దయ్యం పడుతుంది సౌలుకి. దయ్యం పట్టిన వెంటనే ఏ ప్రమాణం అయితే చేశాడో చంపనని చెప్పాడో ఆ ప్రమాణం పక్కన పెట్టి దావీదుని ఈటుతో పొడవాలని చూశాడు. అంతే కదండి. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 18-19 అధ్యాయాల్లో అలాగే జరిగింది. అంటే ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటను అప్రమాణంగా తాను నెరవేర్చలేకపోవడము. ఈ దినాల్లో మనం అందరం మాట ఇస్తూ ఉంటాం, మాట ఇస్తామే కానీ ఆ మాటకు తగ్గట్టుగా మన జీవితాలు ఉంటాం. ఆ మాటను మనం నెరవేర్చలేకపోతున్నాం. కనీసంలో కొంతైనా సరే మనము దానిని గుర్తించలేకపోతూ ఉంటాం. భక్తి అంకులు మనకు బాగా తెలుసు. ఆయన మరి ఆ దేవునికి మాట ఇచ్చాడు, ప్రభువా నువ్వు ఏమి చెబితే అది నేను చేస్తా, నువ్వు ఏదైనా చెప్పు అదే చేస్తా, ఇంకా వేరేదేం చెప్పు. అప్పుడు ఎప్పుడో ఇచ్చిన మాటను ఆయన అలాగే నెరవేరుస్తూ వచ్చాడు. మనుషులు ఎంతోమంది ఆయన మాటలను నుండి దూరపరచాలనే మాటను మరి చేసుకున్న ప్రమాణం నుంచి దూరపరిచి ఎంతమంది ప్రయత్నించినా కూడా ఎంత మాత్రం కూడా ఆయన చేసినటువంటి ప్రమాణానికి తగ్గట్టుగా ఆయన నిలబడుతూ వచ్చాడు. ఇది సాత్వికుల యొక్క ఉన్నటువంటి గుణం ఏమిటంటే తమ నోటి విషయం నుండి బయలుదేరిన మాటలను నెరవేర్చేవారు. ఇది నాన్న నీవు నేను నెరవేరుస్తున్నామా? దైవ కార్యాల విషయంలో నెరవేరుస్తున్నామా? చాలామంది ఏదైనా అప్పులు తీసుకున్నారనుకో, రేపు ఇస్తానండి, మొన్నాడు ఇస్తాను, 1 నెల తర్వాత ఇస్తాను చెబుతాం. చెప్పి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉంటాం. మాట ఇచ్చాకో ఏదైనా ఒక పని చేసిన మేస్త్రిగా ఉన్నాడు అనుకో, రేపు వచ్చి నేను మా కట్టడం కడతా అంటాడు. రేపు వచ్చి కడతా అంటాడు, వాడు 5 రోజుల వరకు రాడు. మాట ఇచ్చేవాడే. ఇవన్నీ కూడా లోక సంబంధమైన వారే మనం చూస్తున్నాం. మరి ఆత్మ సంబంధంగా మన విషయాలు ఎలాగుంది? మనం కూడా అలాగే ప్రవర్తిస్తుంటున్నామా? వారిలాగే జీవిస్తుంటున్నామా? ప్రియమైన వాళ్ళరా, మాటను ఇచ్చిన తర్వాత అది ఎంత కష్టమైనా సరే ఆ మాటను మనం ఏం కావాలా? లోబడి ఆ మాటను మనము జరిగించే వారంగా ఉండాలి. లేకపోతే మనం మాట ఇవ్వకూడదు, పలకకూడదు. ఇది మనం గుర్తించుకోదగ్గ విషయం. మొట్టమొదటిగా ఏంటంటే సాత్వికం కలిగిన వ్యక్తి జీవితంలో నమ్మకత్వం అనేది ఉండాలి. రెండోది ఏం చూస్తున్నా చెప్పండి? మాట ఇచ్చి నెరవేర్చే వ్యక్తులంగా మనం జీవితాలు ఉండాలి. అది దేవునికి మనకు ప్రత్యేకంగా మన వ్యక్తిగత జీవితానికి దేవునికి ఉన్నది. దేవుడు అడుగుతాడు, మరి నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, ఆ మాట ప్రకారం నెరవేరుస్తున్నావా? ఆ మాట ప్రకారం జీవిస్తున్నావా? ఆ మాట ప్రకారం ప్రవర్తిస్తుంటున్నావా అడిగినప్పుడు మనమందరం కూడా ప్రభు యొక్క న్యాయపీఠం మీద ఒక్కొక్కరముగా నేను ఇచ్చాను కానీ ఆ మాట నెరవేర్చలేకపోయా ప్రభా చెప్పగలుగుతామా? ప్రేమైన వాళ్ళరా, లేకపోతే ఈ వ్యక్తి మాట ప్రకారం నిలబడ్డాడు, మాటను నెరవేర్చాడు అనేటువంటి ఆ మాట ప్రభు దగ్గర నుంచి వస్తే ఎంతో సంతోషం. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోదిగా ఏమిటంటే చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాస్తే బైబిల్ తీయాలి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇది ధరించుకోవలసిన వాటిలోటి కదండి. సాత్వికము ఏంటండి? ధరించుకోవాలి. ఏమిటి సాత్వికానికి ఉన్నవండి? జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయముగా సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. మనము బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తును ధరించుకున్నవారు అనే మాట ఉంది కదండి. బాప్తిసం తీసుకున్నవాడు ఎవరిని ధరించుకుంటాడు? క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలను ధరించుకున్నట్లు. దైవవాక్యంలో మనం స్వార్థలు ఉన్నాం. స్వార్థలు వెళ్తూ ఉంటే స్వార్థలకు కావాల్సిన సొక్కాలు వెనక ముందు వాక్యాలు రాసుకుంటారు.
రాసి వాటి ఏం చేస్తారు, మనము ధరించుకుంటాం. ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరంలే, నిలబడిన తర్వాత ఆ వాక్యాలు ఉంటాయి, అవి చూసి లేదా ఒక బోర్డు పట్టుకుంటారు, ప్రజలైన వారు చూస్తారు. మనం ధరించుకునే చొక్కాలు కానీ మనం పట్టుకునే బోర్డులు కానీ పట్టుకుని దాని మీద ఉన్న దైవ వాక్యమును వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు వారు ప్రభువును గ్రహిస్తారు. అంటే ధరించుకోవడం అనేది మనం చూస్తూ ఉంటే ప్రభు యొక్క గుణలక్షణాలు ధరించుకోవాలి, సాత్వికమును ధరించుకోవాలి. చూడండి ఇంకా ఉంది, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. ధరించుకొని 3వ వచనం, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. సాత్వికముతోనూ నడుచుకోవాలి, పూర్ణమైన వినయముతో, దీర్ఘశాంతంతో కూడిన పూర్ణమైన వినయముతో నడుచుకోవాలి. దేవుని యొక్క సాత్వికమును అనేటువంటి ధరించుకొని పూర్ణమైన వినయముతో మనం నడుచుకునే వారంగా ఉండాలి. ప్రియమైన వారలారా, ధరించుకొని నడిచేటువంటి వారంగా మన నడక, మన ప్రవర్తన. ఎందుకంటే బాప్తిజం తీసుకున్న తర్వాత ప్రభువును ధరించుకున్న వారం. ప్రభువును ధరించుకున్న తర్వాత ఆ ప్రభు యొక్క గుణ లక్షణాలు మనలో కనబడాలి. ప్రజలు మరి మనల్ని చూడడమే కాదు, మనలో ఉన్నటువంటి ఆ ప్రభువుని యొక్క కార్యములు చూడడం. ఇది ఎలాగ సాధ్యమవుతుంది? ప్రజలు ఎలాగ దాన్ని గుర్తించగలరు? ఒకసారి పాస్వాకర్ గారు మరి వేరే దేశం సౌదీ ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి, ముస్లిం వ్యక్తి బైబిల్ కావాలని కోరుకున్నాడు. బైబిల్ కావాలని కోరుకుంటే, సరే బైబిల్ ఇస్తానండి, మీరు ఎందుకు ముస్లింలుగా ఉన్నవారు బైబిల్ అడుగుతున్నావు, ఏమిటి కారణం, ఎవరైనా నీకు చెప్పారా, లేకపోతే యేసుప్రభువుని నమ్మకం అని చెప్పారా, ఎలాగా నువ్వు ప్రభువు ఈ బైబిల్ కావాలని అడుగుతున్నావు అని అంటే, ఆయన మరి ఆ ఇళ్ళలో లేకపోతే ఆ హాస్పిటల్లో ఎక్కడైనా ఊడ్చేవాడు, తుడిసేవాడు. ఒకసారి ఇట్లా ఆయన తుడుస్తూ ఉంటే ఒక సన్నివేశం అతనికి కనబడింది. అంటే ఆ వ్యక్తి ఊడ్చేవాడు కాదు, ఒక సన్నివేశం. ఆ ఊడుస్తున్న వ్యక్తి, ఒక వ్యక్తి ఊడుస్తూ ఉంటే ఒక ముస్లిం వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. చూసుకోకుండా ఆ దారమో లేకపోతే ఏదో చీపురో తగిలింది అతనికి. వెంటనే ఆ ముస్లిం వ్యక్తి చెప్పు తీసుకొని ఎవరైతే పనిచేస్తున్నా ఆ వ్యక్తిని కొడుతున్నాడు. చూడకోకుండా జరిగిన దానికి ఈ వ్యక్తిని ఎంతో శిక్షిస్తూ ఉన్నాడు. ఆ సన్నివేశం చూస్తున్నాడు ఈ ముస్లిం వ్యక్తి. కొట్టించుకుంటున్న వ్యక్తి కావుగా మర్యాదగా ఉన్నాడు, ఏమనడం లేదు. ఇక్కడ వినాలిగా, నిద్రపోవద్దు, వెనకలు కూర్చుంది ఎందుకు నిలబడానిక, ఇక్కడ వినాడు. కొట్టించుకున్న వ్యక్తి కాము ఉన్నాడు. సరే కొట్టినాడు, ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఈ ముస్లిం వ్యక్తి చూసే వ్యక్తి వచ్చి ఏమనంటే, ఆ వ్యక్తి తప్పేం లేదు కదా, నువ్వు ఆ వ్యక్తి కొడతా ఉంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, నువ్వు మౌనంగా ఉండడానికి గల కారణం ఏమిటి, మరి నువ్వు కనీసం కూడా చెప్పలేదు, నాకు తప్పు లేదు, నువ్వు చూసుకోవాలి కదా, నేను అనుకున్నాను కదా, నువ్వు ఎందుకు చూసుకోలేదు అని నువ్వు కూడా చెప్పాలి కదా అంటే, అక్కడున్న ఆ యొక్క పనిచేసే వ్యక్తి అన్నాడు, నేను యేసుప్రభువుని నమ్ముకున్నానండి, యేసుప్రభువుని నమ్ముకున్న నా జీవితంలో ప్రభువును చూపించాను, అంతే. ఆ మాట తన హృదయంలో తాకింది. చూడండి, వెంటనే ఇంతగా యేసుప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఇలాంటి యొక్క కార్యములు చేయగలడా, ఇంతగా ఇంతగా వినయంగా ఉండగలడా అని, సరే వీరు చదువుతున్న బైబిల్లో ఎంత గొప్పతనం ఉంది, అది చదవాలి ఆశ. ఈ కొట్టించుకున్న వ్యక్తి ఏమైనా వాక్యం చెప్పాడా, లేదా పెద్దగా ఏమన్నా అలిసి దేవుని మాటలు చెప్తూ వచ్చాడు చెప్పండి? క్రీస్తును సాత్వికమైన మనస్సును ఏం చేశాడు, అతను ధరించుకొని ఉండి అది కనుపరిచాడు. ఈ దినాల్లో మనం ఏడ కనుపరుస్తున్నాం చెప్పండి? ఒక మాట అంటే ఎన్ని అంటాం, రెండు తక్కువే. ఒక మాట అంటే 2 తక్కువ, 10 మాటలకు మించుండవు. ఎందుకు నన్నంటావా, మరి నేను ఎందుకు పడాలి నువ్వు అంటే మాటలు? ప్రియమైన వారినరా, ధరించుకోవడం, క్రీస్తుని ధరించుకోవడం అంటే యేసుప్రభువు కూడా సాత్వికమైన వాడై ఆ సిలువకు ముందు నుంచే పిలాతు దగ్గర నిలబడినప్పటి నుంచే మౌనము వహించిన వాడుగా, ఏమి ఆయన అన్నవాడు కాదు. ఆయన మౌనం వహించి సాత్వికమును ధరించుకొని ఆయన నిలబడుతూ వచ్చాడు. అలాగా మౌనంగా ఉండబట్టే ఒక శిలువ మీద దొంగ అతనికి సువార్త చెప్పలేదు, దేవుని మాటలు చెప్పలేదు, ఏమి చెప్పలేదు. కానీ శిలువ మీద దొంగ ఏం చేశాడండి, ఆ ప్రభువును చూసి రక్షణ పొందాడు. అంతేనండి? యేసుప్రభువు ఆ వ్యక్తికి వాక్యం చెప్పాడా, పరలోక రాజ్యం సమీపించిందని చెప్పాడా?
ఏం చెప్పలేదు. కానీ ధరించుకున్నాడు. క్రీస్తు సాత్వికమైనటువంటి మనస్సును ధరించుకొని ఆ శిలువ మీద ఉన్నప్పుడు చూస్తే ఆ శిలువలో ఆ ధరించుకున్న వ్యక్తి యొక్క జీవితం ఆ దొంగకి కనబడి వెంటనే మనస్సు మార్చబడి. ఇది మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళ ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం, ఏదేదో చెప్తూ ఉంటాం, కానీ మనస్సును సాత్విక మనస్సును ధరించుకోవడమే కాదు, దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఇక్కడ చదువుకున్నాం కదా, సాత్వికంగా మనస్సును నడుచుకోవాలి, ధరించుకొని నడుచుకోవాలి. ఇప్పుడు మనం దేవుని వాక్యం ఇట్లంతా రాసుకొని చదువుకొని మనం కొట్లాడుతున్నాం అనుకోండి, గొడవ పడుతున్నాం అనుకోండి, దేవుని వాక్యం అంతా మన చొక్కాల మీద రాసుకొని ఎన్ని చేసుకుని కొట్లాడుతుంది, గొడవ పడుతుంటే పక్కవారు ఏం చూస్తారు? ఎవరు చూస్తారు? మనిషిని చూస్తారు. మనిషి ధరించుకున్న దేవుని వాక్యాన్ని కూడా చూస్తారు. వాక్యాన్ని చూసినప్పుడు వారి హృదయంలో కలిగే కార్యం ఏమిటి? ఈ వ్యక్తులు యేసు ప్రభువుకు చెందినవారు కాబట్టి, ఈ వ్యక్తులు యేసు ప్రభువుకు చెందినవారు, వీరి జీవితం ఇలాగుంది, వీరే బాగులేరు, వీరే ఇలాగ గొడవలు పడుతూ ఇలాగ జీవిస్తూ ఉన్నారు కదా, వీరు మనకేం చెప్పగలరు? ప్రియమైన వాళ్ళరా, ధరించుకోవడమే కాదు కానీ నడుచుకోవాలా. అది ప్రభు మరి మనకు చూపించిన మార్గం మనం గుర్తించుకోవాలి. ఇది మూడోది మనం చూస్తుంటాం. చివరిగా ఒక మాట చూస్తూ ఉంటే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయము 29వ వచనం చదవండి ఎవరైనా. 11వ అధ్యాయం. కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఎలా అనగా నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన కాడి ఎత్తుకోవాలి, అది ఎత్తుకొని నేర్చుకోవాలి. మీరు బాగా చూసినారు, ఎద్దులు చూసింటారు, టీవీలో ఎదురుగా చూసే ఉంటారు, చూడకుండా ఉంటారు. కానీ ఎద్దులు, వాటికి కాడి ఎలాగా, కాడి కొన్ని ఎట్లా ఉంటాయంటే, యజమానుడు ఆ కాడిని పైకి ఎత్తితే కాడి కిందకి అవి వచ్చేస్తాయి, కాడి కిందకు వస్తాయి. అది ఎత్తాలి, పైకి ఎత్తాలి. కొన్ని ఎట్లా తయారు చేస్తారంటే వాటంతగా అవే పోయి ఏం చేస్తాయి, కాడి ఎత్తుకునేటువంటి అనుభవం ఉంటుంది, వాటంతగా అవే పోతాయి, కాడి ఎత్తుకుంటాయి. కొన్ని ఎట్లుంటాయంటే, కాడి మరి ఆ పొలంలో పనింత చేసిన తర్వాత ఆ పొలం వదిలిపెట్టేస్తారు, కాడి కట్టేసి వదిలిపెట్టారు. చక్కగా ఎక్కడికి వస్తాయి చెప్పండి, అవి వేరే ఇంటికి పోతాయా? కాడి మోసుకుంటా ఎక్కడ పోతాయి? యజమానుడు ఏ ఇల్లు అయితే ఉండదో ఆ ఇంటికి అవి వెళ్తాయి. ఒకవేళ యజమానుడు దాని మీద ఎక్కి పడుకున్నా సరే సరాసరి ఇంటికి ఆడ దింపేస్తారు. అంటే కాడి అలవాటు ఇది ప్రతి ఒక్కరము ఎత్తుకో. నాకు వద్దులే కాడి అంటే కుదరదు, నేను కాడి ఎత్తుకోను, నేను చిన్నపిల్లాడిని, లేకపోతే నా వల్ల కాదు అంటే కుదరదు. ప్రతి మానవుడు యేసు ప్రభు ఎత్తుకున్నటువంటి కాడి ఖచ్చితంగా ఎత్తుకొని తీరాలి. వద్దంటే మనం దైవబిడలం కాము. కాడి దేనికి సూచిస్తూ ఉంది చెప్పండి? సిలువ కదండి, కాడి సిలువ. దాన్ని ఇంకా మనం ఇంకొకటి శ్రమ, కష్టము, ఇంకేమిటి బరువు, బాధ్యతలు, ఇవన్నీ కూడా కాడి ఎత్తుకున్న తర్వాత నాకు వద్దంటే కుదరదు. ఒకసారి కాడి ఎత్తుకుని ఎద్దులు పడి ఎత్తిన తర్వాత దాని మీద యజమానుడు ఎంత బరువైనా మోపడానికి ఇష్టపడతాడు. అక్కడ కూర్చుంటాడు, మరి బియ్య బస్తాలు వేస్తాడు, గడ్డి మోపులు వేస్తాడు, ఇంకా వేరే వేస్తాడు. ఇక అవి భరించగలిగి లాగగలిగేంత బరువు కూడా వేస్తాడు, వాడికి సహాయం చేస్తాడు. నాకు వద్దంటే కుదిరేది కాదు. ఒకవేళ వద్దన్నా పోవడానికి మనం తప్పించుకోవడానికి వీల్లేదు. కాడి నుంచి తప్పించుకోకుండా ఉండలేము. కాడిని ఖచ్చితంగా అది మనకు అలవాటు చేసుకోవాలి. ఈ కష్టము, బాధ, శ్రమ, వేదన, లేకపోతే మరి ఆ ప్రభు ఆ కాడి కిందకి మనం ఎప్పుడైతే వస్తామో ప్రియమైన వాళ్ళరా, అది దేని సూచిస్తుందంటే ప్రభువును మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాము అన్నదాని సూచన. ప్రభు కాడి ఎత్తుకున్న వ్యక్తి శ్రమలు, కష్టాలు, బాధలు అన్నిటినీ సరే ఏం చేస్తాడు చెప్పండి? సహిస్తూ ముందుకు వెళ్తాడు. ఎప్పుడైతే కాడిని లేకోకుండా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ప్రభువుకు దూరం అవుతున్నామో మనం గుర్తించుకోవాలి. ఎందుకు ఈ కాడిని ఎత్తుకున్నప్పుడు మనం ఎందుకు ప్రభు దగ్గర అవుతాం? కాడిని తీసేసినప్పుడు మనం ఎందుకు ప్రభు దూరం అవుతాం? కాడిని ఎత్తుకోవడం అంటే ప్రభు యొక్క భారం, ప్రభు యొక్క కష్టము, ప్రభు యొక్క పని, ప్రభు యొక్క సంఘం యొక్క పని అన్నీ కూడా మనము భరిస్తూ
ముందుకు రావాలి. ఆయన కార్యములను భరించుకుంటూ కాడినెత్తుకుంటూ ముందుకు రావాలి. అది దేవుడు మన పైన పెట్టినటువంటి ఒక బాధ్యత, భారము. ఈ దినాల్లో ఆ కాడి భారము బాధ్యతను మనము మోయలేకపోతా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, పాత దినాల్లో మందిరాలలో వివాహాలు జరిగాయి. ఎలాగ వివాహాలు జరుగుతుంటే మందిరం వాళ్ళే భోజనం తయారు చేసేవాళ్ళు, మందిరం వాళ్ళే అన్నం తినిన తర్వాత ఏం చేస్తారు, ఇస్తరాకులు ఎత్తేవాళ్ళు. అర్థమైంది కదా ఇప్పుడు? అంటే ఆ ప్రేమ యొక్క సహవాసం. ఈ దినాల్లో ఎట్టుంది చెప్పండి? భోజనం చేయడానికి ఒక వంట మాస్టర్ తెచ్చుకుంటాము, ఆకులు ఎత్తడానికి ఎవరో ఒక పనులు తెచ్చుకుంటాం. అర్థమైంది మీకు ఎప్పుడు? అంటే ఒక శ్రమ, కష్టము, బాధ మనం పడకోకుండా సులువుగా మన జీవితాలు సాగిపోవాలనే ఆలోచన కలిగి ఉంటాం. ప్రియమైన వాళ్ళ కష్టము, బాధ, ఆ కాడి అనేది లేకపోతే ప్రభువుకు ఇష్టకరముగా ఉండలేము. ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తాడో ఆ వ్యక్తి పైన దేవుడు అత్యధికమైన కాడి బరువును ఉంచి దాన్ని మరి నడిపించేవాడుగా ఉంటాడు. చూడండి, ఎద్దు అది అనుభవం కొలది ఎంత బరువునైనా సరే ఏం చేస్తుంది చెప్పండి, మోయగలదు. అనుభవం కలదు. అనుభవం లేనటువంటి ఒక కోడ ఎద్దు ఉందనుకోండి, అది బరువును మోయలేదు. ఎందుకంటే ప్రభువుతో తనకున్న సంబంధము ఆ యజమానితో సంబంధం తక్కువ. ఆ యజమానుతో తనకున్న సంబంధం, ఆ యజమానుడు దానిపైన ఉంచలేనటువంటి బరువు కాడిని మోయలేని స్థితిని చూసి అది తక్కువగా అనుభవించుంటారు. ఇది నాన్న శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు ప్రభువు కొరకై నువ్వు అనుభవించడానికి ఇష్టపడుతున్నావా? ఆ కాడిని మొయ్యాలని ఇష్టపడుతున్నావు. కేవలము ప్రభువు కొరకు, మనుషుల కొరకు కాదు. ప్రభువు కొరకు శ్రమ, ప్రభువు కొరకు బాధ, ప్రభువు కొరకు వేదన, ప్రభువు కొరకు మనం ఇవన్నీ అనుభవించాలి. మనము ఎప్పుడైతే సుఖ సౌఖ్యాలు కలిగి జీవిస్తూ ఉంటామో, మనము జీవించకూడదని కాదు, ప్రభువులో ఉన్నటువంటి ఆ శ్రమ కష్టాలను మనము అనుభవించే వారంగా ఉండాలి. వాటిని అనుభవించినప్పుడే మనము ప్రభు యొక్క కాడిని మనం ఎత్తుకుంటున్నాము. లేకపోతే మాకు కాడి వద్దు, ఏమి వద్దు, మేము సుఖంగా సౌఖ్యంగా, బైబిల్ గ్రంథంలో వాక్యం రాయబడింది, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభువు కొరకు ఎంత ఎక్కువగా శ్రమ పడతాడో ఏ వ్యక్తి అయినా సరే, సేవకుడు కానీ, విశ్వాసి కానీ, పెద్దలు కానీ, ఎవరైనా సరే, ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో అత్యధికమైనటువంటి మరి సన్మానం లేకపోతే బహుమానం పొందగలడు. వాక్యంలో ఒక మాట చూడండి, అపోస్తుల కార్యంలో, అపోస్తుల కార్యం 14:22. అపోస్తుల కార్యం 14:22 దృఢపరచి అనేక శ్రమలను అనుభవించి ఏం శ్రమలండి ఇవి? అనేక శ్రమలు అనుభవించి మనము అంటున్నాడు. అంతేనండి, మనమంటే అపోస్తలుడైన పౌలుతో కలుపుకొని మనము అందరివి. నాకు శ్రమ వద్దు, కష్టం వద్దు, బాధ వద్దంటే కుదరదు. చూడండి, మనం ఎలాగా తయారవుతున్నామంటే, ఒకవేళ నేను ఎత్తున్నాను, మనము చిన్నప్పటి నుంచి ఒక విధానంలో కష్టంలో, బాధల్లో పెరిగి వచ్చినాం. కష్టాలు, బాధలు పెరిగి ఉంటాం కదండి. కష్టాలు, శ్రమలు, ఏమి లేని స్థితిలో ఉండి సంపాదించుకొని తిండికి లేక కొన్ని పరిస్థితుల్లో వివాహం అయితే వచ్చినాం. అయితే మనం పెరిగి పెద్ద అయిన తర్వాత మన పిల్లలు ఉన్నప్పుడు మన పిల్లలకి అలాంటి కష్ట బాధలు రాకోకుండా మనం ఏం చేస్తున్నాం? అది తప్పంటారా, రైట్ అంటారా? చెప్పండి. మన పిల్లలకి కష్ట బాధలు కాకోకుండా పెంచడం అనేది తప్పంటారా, రైట్ అంటారా? మీరే చెప్పాలా? ఏకా చెప్పు. తప్పు కదా? మరి తప్పు అయితే ఏం చేస్తున్నారు మనము? తప్పు అయితే ఇంకా తప్పులోకి, అంటే నేను కష్టపెట్టాలని నేను చెప్పడం లేదు కాదు, వారు ఒక దినాన కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి వారికి మనము ఇవ్వలేము. ఎందుకంటే ఆ కష్టంలో వారు లేరు. మనమైతే ఎదుర్కొంటాం. అర్థమైందండి? ఒక రోజు 2 రోజులు ఉపవాసం ఉన్నా కూడా ఉంటాం. పిల్లలకి ఉంటావా? మనము చలిలో బాగా ఎంత చలి అయినా సరే ఉండడానికి ఎట్టో ఒకట పడుకొని ఉండడానికి ఇష్టపడతాం. మరి పిల్లలకి ఒక సమయం వచ్చినప్పుడు, వారు మనం లేనప్పుడు, కష్టంలో పడుతున్నప్పుడు వారు మనం చూసి, అరే నేను ఇంత కష్టపడుతున్నా అని ఆ కష్టాలను కూడా ఎదుర్కొనేటువంటి శక్తి వారికి మనం నేర్పలేకపోవడం. యేసుక్రీస్తు వారు ఎందుకు సుఖంగా ఉండొచ్చు కదా మీరని చెప్పాలి కదా. ఎందుకు ఆయన సుఖంగా? ఆయన కష్టపడ్డాడు కదా, మనల్ని ఎందుకు కష్టపడమంటున్నాడు?
ఆయన కష్టపడ్డాడు కదా, ఆయన కష్టపడితే మనం ఎందుకు కష్టపడాలి? మనం ఆయన పిల్లలం కదా. మనం కూడా మనలాగే మన స్వభావం కలిగి ఆయన కూడా సుఖ సౌఖ్యాలతో మనం కూడా ఉండనీయడానికి ఇష్టపడాలి కదా. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ మాట అన్నాడు, మనం అనేకమైన కష్టాలను అనుభవించి ఏం చేయాలి చెప్పండి? పరలోక రాజ్యంలోకి కష్టాలు లేకోకుండా సుఖ సౌఖ్యాలతో ఉన్న వ్యక్తి పరలోక ఏదని ఎట్లా కష్టాలంటే, ప్రభువు నామం నిమిత్తమైన కష్టాలు లేనివాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ప్రభువు నామం నిమిత్తము కనీసం ఒక కష్టము, ఒక బాధ, వేదన దైవ సన్నిధిలో కావచ్చు, నీ విశ్వాస జీవితంలో కావచ్చు, ప్రభువు కొరకై నువ్వు ఎలాంటి కష్టపడ్డావు అది మనం అనుభవించామా? అదే కాడి. ఈ కాడి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనం అందరం కూడా మోయాలి. ఈ కాడి మన జీవితంలో ఎంత ఉపయోగపడుతుందంటే, ఒక భక్తుడు అన్నాడు, ఇద్దరికి కాళ్ళు ఇచ్చాడు, కాడి ఇచ్చాడంట, మోయండ్రా నాయన అని. సిలువనే కాడి. ఇద్దరు మోస్తా ఉన్నాడు. అది ఇద్దరికి ఒకటే బరువు ఉంది. ఒకడేం చేశాడంటే, నేను బరువు తట్టుకోలేకపోతున్నాను అని వాడు ఏం చేశాడంటే వెనక నుంచి నరుక్కుంటూ వచ్చాడు. అంత అర్థమైందని మీకు? కాడి సిలువ ఎట్టు ఉంటుంది కదా, ఇటు ఉంటుంది, భుజాల మీద పెట్టుకొని వస్తూ ఉంటే ఇటు అనిపించింది, ఈ ఊరికి ఇంత పెద్దది ఎందుకు, దీన్ని కొద్దిగా ఏం చేయొచ్చు, సగం నరికేస్తే ఏముంటుంది, బరువు తగ్గుతుందా లేదా? రెండవది బరువు తగ్గుతా లేదా? తగ్గుతుంది. సరే కొద్దిగా నరికేసాడంట. నరికేసాలో కొద్దిగా సులువు అనిపించిందట. ఒరే భలే ఉందిరా నాయన, చాలా సులువుగా ఉంది అనుకున్నాడ. కొద్ది దూరం పోయినాడు. ఇంకేం చేశాడు, మళ్ళీ ఇంకో కొద్దిగా నరుక్కున్నాడు. ఇంకా సులువు అయిపోయింది. ఇంకా కొద్ది దూరం పోయాడు, మళ్ళీ నరుక్కున్నాడు. చాలా సులువు అయిపోయింది. దరిదా లోయ కాడికి వెళ్ళిపోయాడు. అంటే మరణపల్లి లోయ అవుతుంది దాటాలి. వీడు ఇంకొకడు అన్నాడు కదా వెనకడు, వాడు చేస్తాడు మోసుకుంటా ఆడు కూడా చేరుకున్నాడు. ఎక్కడికి? లోయ కాడ చేరుకున్నాడు. ఇప్పుడు అవతలి దాటాల. ఈ దాటాలంటే ఎట్ట దాటారు వీళ్ళు? దేవుడు ఏంది ఇచ్చాడు చెప్పండి? కాడిచ్చాడు కదా, ప్రతి ఒక్కడి కాడిచ్చాడు. వీడే వేసాడు కాడిని, అట్ట వేసేసాడు. దేవుడు మోసుకుంటూ వచ్చేవాడు ఆ లోయకి మధ్యలో ఒక నిచ్చెలాగా వేసేసాడు. అవతలికి కరెక్ట్గా ఇదేమైపోయింది, సరిపోయింది. ఆ అవతలికి దాటేశాడు. కాడి అంతవరకు లాస్ట్ వరకు మోసుకొచ్చిన వాడు ఏం చేశాడు చెప్పండి? దాని మీదకి అవతలి. వీడు నరుక్కుంటూ వచ్చేటట్టు చూసారా, సులువుగా ఉంటుందిలే, బాగా మంచిగా ఉంటుంది అన్నాడు. వీడి దగ్గర పోతే ఏముంటుంది? లోయే. దానికి సరిపోవడంలే, అంటే చిన్నదైపోయింది, దాటడానికి ఇప్పుడు వీల్లేదు. ఇప్పుడు యువతలు ఉండాల్సిందే వాడు, అవతలికి వెళ్ళడానికి వీల్లేదు. శ్రమలు వద్దు, కష్టాలు వద్దు అనుకున్నవాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇక్కడే ఉంటాడు, ఇటువైపే ఉంటాడు. అటువైపు పోవాలంటే అధికమైన శ్రమలు కలిగిన వారంగా, ప్రభు కొరకు, లోకం కొరకు కాదు. లోకం కొరకు శ్రమపడేవారు ఎంతోమంది ఉన్నారు. లోకంలో శ్రమపడేవారు ఎంతో వేదన బాధపడేవారు, అది ముఖ్యం కాదు. ప్రభువు నామం నిమిత్తమై సాత్వికత కలిగిన వారు ఆయన కాడిని ఎత్తుకొని ముందుకు కొనసాగే వారంగా ఉన్నామా? ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. కాబట్టి కాడి లేకపోతే మనం ఇంత మందిరానికి వచ్చినా, మనం ఏదో విశ్వాసంలో ఉన్నా, ఆ శ్రమ లేకపోతే అంతా కూడా వ్యర్థమే. ఎంత శ్రమైనా సరే ప్రభువు కొరకై, ప్రభువు నామ నిమిత్తమై దాన్ని అనుభవించవలసిన వారంగా ఉండాం. ప్రభువే పెడతాడు శ్రమ, కష్టం, బాధ ప్రభువే పెడతాడు. దాన్ని మనం ఎత్తుకొని మరి ఇష్టపూర్వకంగా మనము సేవ, ఆ ఇష్టపూర్వకంగా ముందుకు కొనసాగితే అది మనకు ఒక దినాన సులువు అవుతుంది. ఇంకో భక్తుడు నాడు, సిలువ అనేది మనం మోస్తూ ఉంటే అది చివరికి మన వృద్ధాప్యంలో ఏం చేస్తుందంటే మనకు చేతి కర్రలాగా, అర్థమైందండి, చేతి కర్రలాగా ఉపయోగపడుతుంది. సిలువ అనేది మనం మోస్తూ ఉంటే మన వృద్ధాప్యం వచ్చే లెక్కలు అది ఏమైపోతుంది? ఇప్పుడు నేను కూడా కర్ర పట్టుకోవచ్చాను, మెట్ల ఎక్కాలన్నా కూడా ఎక్కలేను. అదే కర్ర పట్టుకుంటే ఎక్కుతా, కొద్దిగా 4-5 మెట్లు అయినా సరే ఎక్కడానికి వీలు ఉంటుంది. కర్ర లేకపోతే నాకు కష్టం, అది నాకు బరువు అయిపోయింది కదా నేను అనుకుంటే, అది నాకు బరువు అనుకుంటే నేను ఎక్కవలసినటువంటి సమయం వచ్చినప్పుడు నేను ఎక్కలేను. సిలువైనా సరే గుర్తుపెట్టుకునండి, శ్రమ, బాధ దేవుడి సన్నిధిలో మనం ఎంత సంపాదించింది కాదు, ఎట్లా ఉండేది కాదు, ఎన్ని ఇల్లు ఉండేది కాదు. ప్రభువు కొరకై శ్రమను అనుభవిస్తున్నామా? ఒక సాత్విక కలిగినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనసుకుడు, నా యుద్ధం నేర్చుకోండి. అది ప్రాముఖ్యం. ఈ 4 విషయం మొట్టమొదటి చదువుకోండి, చెప్పండి, ముగించుకుందా. మొట్టమొదటి సాత్వికం కలిగిన వాడు ఏం కలిగి ఉండాలి? నమ్మకమైన వాడుగా ఉండాలి. అంతట్లో దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నామా? మనల్ని నమ్మాలా, ప్రజలు నమ్మాలా, దేవుడు నమ్మాలా, అది మనం గుర్తించుకోవాలి. రెండోది ఎవరిని చెప్ప మన మాట, మన ప్రమాణం, మన మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చే వారంగా
ఉండాలి. అప్రమాణంగా చేసి మనం ఇష్ట ప్రకారం నడుచుకోవడం కాదు. మూడోది ఏం చూస్తే వచ్చా చెప్పండి, ధరించుకొని నడవాలి. ధరించుకోవడం, క్రీస్తుని ధరించుకున్న వారంగా ఆయన అడుగుజాడలో మనము నడిచేవారుగా. చివరికి ఏం చూస్తూ వచ్చాము, కాడి చాలా ప్రాముఖ్యమైనది. కాడి, ఈ కాడి ప్రతి ఒక్కరిపైన ప్రభువే పెడుతున్నాడు, మనుషులు పెట్టేది కాదు. ప్రభువు పెట్టినప్పుడు ఆ కాడిని హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా మనం ఎప్పుడైతే ఎత్తుకొని నడుస్తామో ఆ ఒక దినాన ఖచ్చితంగా ఆ కాడే మనకు దీవెనకరంగా మారుతుంది, మన అవసరాలకి మనకు సహాయపడుతుంది. చివరికి మనం ఈ లోయలో నుంచి ఆ లోయలోకి దాటాలి, మరణం లోయలో నుంచి అవతలకి జీవంలోకి దాటాలి. ఆ జీవంలోకి దాటినప్పుడు ఈ యొక్క ఎత్తుకున్న కాడి మనకు ఒక నిచ్చెల్లాగా, ఒక దారిలాగా ఏర్పడుతుంది. లేకపోతే ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు అనుభవిస్తే చాలే, ఊరికే వెళ్ళినామా వచ్చినామా అది చాలే అనుకుంటే చివరికి మనము దేవుని ఆ రాజ్యంలోకి వెళ్ళలేక ఇక్కడే ఆగిపోయే వారంగా ఉంటాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం బట్టి స్తోత్రాలు. ప్రభా, 8వ మాట సాత్వికము. ఈ మాట ప్రభా మా జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభా, సంఖ్యాకాండ 12వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాటలు బట్టి స్తోత్రాలు. మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికం కలిగిన వాడు అందరికంటే. ప్రభా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం, నేను సాత్వికుడు దీన మనసు గల మిమ్మల్ని గురించి మీరు చెప్పిన మాట బట్టి స్తోత్రాలు. సాత్వికం కలిగిన వ్యక్తులంగా మేము ప్రభా ఉండవలసినటువంటి లక్షణాలు, నమ్మకమైన వారంగా ప్రభా మీ సన్నిధిలో ఉండాలంటే, మీ మధ్యలో ఉండాలంటే నమ్మకత్వం మాకు అవసరం. అనేకమైన వాసాలు మేము అపనమ్మకం వస్తువులుగా కనబడుతుంటున్నాం. ప్రజల ఎదుట మీ ఎదుట మమ్మల్ని క్షమించు నాయన, కనికరించండి. దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకంగా ఉన్నాయి, మేము అలాగ లేకపోవడం ఎంతో దురదృష్టకరం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. అంత మాత్రమే కాదు, మా జీవితంలో ప్రభువా మరి మిమ్మల్ని ధరించుకునే వారంగా, ముఖ్యంగా ప్రమాణం మేము మాట ఇచ్చి నెరవేర్చే వారంగా ఉండాలి ప్రభు. ఎన్నోసార్లు మీకు ఇది మీ కొరకు జీవిస్తాం, మీ కొరకు ఉంటాము, ఎన్నోసార్లు మేము మాట ఇచ్చాము ప్రభా. అప్రమాణం చేసి ప్రభా మరి మేము మాట తప్పిన వారంగా ఉంటున్నాం. దయతో నన్ను మమ్మల్ని క్షమించు నాయన, కనికరించండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు ప్రభా. మేము అలాగ జీవించలేకపోయినాం, నన్ను మమ్మల్ని క్షమించు నాయన. మిమ్మల్ని ధరించుకోలేకపోయినాం, ధరించుకుంటున్నామే కానీ మా నడక విషయంలో, మా ప్రవర్తన విషయంలో ఆ లోకంలో ప్రభా ఎంతో మరి బాధ కలిగించే విధంగా మా జీవితాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నాం. దయతో నన్ను మమ్మల్ని క్షమించు నాయన, కనికరించవలసి మనం చేస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, మీకు ఎంత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రభువా, మరి కాడిని ఎత్తుకొని మేము నడిచేవారంగా సహాయం, శ్రమలనే కాడి మీ కొరకై కేవలం మీ నామ నిమిత్తమైన కాడి ఎత్తుకుని బిడ్డలంగా చేయండి. సాత్వికత కలిగినటువంటి మా జీవితాల్లో ఈ యొక్క అనుభవాలు, ఈ లక్షణాలు మా జీవితంలో ఉండడానికి అనుగ్రహించండి, సహాయం చేయండి. సహోదరుడు ఆనంద రక్షణ కొరకు సమయ రక్షణ కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి ఆ దైవసేవకుడు ప్రభా ప్రార్థిస్తుంటాం, యెహోషువ రక్షణ కొరకు ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. కృప చూపించును ఆయన, కనికరించండి, మీకు మీ చిత్తాన్ని నెరవేర్చండి. బేదనే మందిరం బట్టి స్తోత్రులున్న దైవసేవకులను బట్టి స్తోత్రాలు, వ్యవస్థను బట్టి వందనాలు, సంఘాన్ని బట్టి స్తోత్రాలు, ఉంటున్న విశ్వాసం బట్టి వందనాలు. దీవించి ఆశ్రయించును ఆయన, కనికరించండి ప్రభువా. ఈ 4 గంటల అనుభవాలు మా జీవితంలో ఉండడానికి అనుగ్రహించండి. కొత్త సంవత్సరంలో మేము యోగ్యమైన వారంగా ప్రవేశించే వారంగా సహాయం చేయండి. గత సంవత్సరంలో ఈ సంవత్సరం మేము ఏం చేయలేకపోయినాము, కొత్త సంవత్సరంలో మీ కొరకై ప్రభు జీవించగలిగే బిడ్డలుగా మమ్మల్ని చేయవలసి మనం చేస్తుంటున్నాం, కనికరించండి. కృతజ్ఞత స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వచ్చిన వారి స్తోత్రాలు జ్ఞాపం చేసుకోండి, రాని వారికి జ్ఞాపం చేసుకోండి, క్షమించునాయన, కృప చూపించండి, దీవించి ఆశ్రయించవలసిందిగా ప్రభువైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేట్టుగాక, ఆమేన్. అందరికీ ప్రేమ. నా పేరు రాజా, దైవ సేవకుడుగా ఉంటున్నాను. మెదక్ నర్సాపూర్ దగ్గర హత్తునూరు అనే విలేజ్లో నేను దైవ సేవ చేస్తున్నాను. నా కొరకే కూడా మీరు ప్రార్థించండి. 2 పిల్లలు, పాప బాబు, వారి రక్షణ, వారి యొక్క జీవితం, మరి చదువుల కొరకు కూడా మీరు సేవ కొరకు ప్రార్థించండి. అందరికీ వందనాలు. ప్రేమ.